రైట్. నమస్తే అండి తెలంగాణ ప్రాంత ప్రజలారా, నేను మీ జర్నలిస్ట్ రంజిత్. ఈరోజు వైఆర్టీవీ వేదికగా మీకు ఒక కొత్త విషయాన్ని చెప్పబోతున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీరు చూస్తున్న రాజకీయ పరిస్థితులు ఒకటి, మీరు గత వారం రోజులుగా చూస్తున్న రాజకీయ పరిస్థితులు మరోలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఇప్పటి వరకు ఎవరు ఊహించని స్థాయిలో కూడా రాజకీయ దుమారం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం, కప్పిపుచ్చే ధోరణి చేస్తుంది అని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలతో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అనే పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎస్ఎల్బీసీకి సంబంధించి దాదాపుగా 8 మంది చిక్కుకున్నా కూడా ఈ రోజుకు 6 రోజులు పూర్తయినప్పటికీ కూడా కనీసం దున్నపోతు మీద వాన కురిసినట్టుగా కూడా లేదంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. అరే భయ్, గింత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఈ తెలంగాణలో గింత ఘోరంగా ఉంటే ఎట్లా అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది, మనం ఆధునిక యుగంలో ఉన్నాం, అనేక టెక్నాలజీని ఉపయోగించవచ్చు అని చెప్పుకునే మాటల వరకైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎస్ఎల్బీసీకి సంబంధించి ఎందుకు అడుగు పెట్టలేకపోతున్నారు? 8 మంది ప్రాణాలతో లేనట్టయినా అంటే దీనికి సంబంధించి నిన్న వి ప్రకాష్కు సంబంధించిన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎస్ఎల్బీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో ఆసక్తికరమైన అంశాలు అయితే మీకు కనబడతాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎవరు ఊహించని పరిస్థితులలో జరిగింది అనే దానికి ఒక సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. ఎందుకంటే నేను మొదటి నుండి ఒక అంశాన్ని నొక్కి చెప్తూ వస్తున్నా. అల్లావుద్దీన్కి సంబంధించిన స్టేట్మెంట్ను, ఆ స్టేట్మెంటే నిజం కాబోతుంది అని చెప్పడానికి కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఉంది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. నిజంగా 8 మంది ప్రాణాలతో ఉన్నట్టా లేనట్టా అనేది ప్రధానమైన చర్చ ఈ తెలంగాణలో జరుగుతున్నది. దాన్ని డౌట్ను చాలా క్లారిటీ చేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎపిసోడ్లలో వాస్తవ కోణాలను ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరిగిన కొన్ని ఎపిసోడ్లలో అల్లావుద్దీన్కి సంబంధించిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు అది సాక్ష్యంగా నిలవబోతుంది. ఆ సాక్ష్యమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రణం చేయడానికి కూడా సిద్ధమవుతున్నది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంటు, దాంతోపాటు నిన్న వి ప్రకాష్ గారు చెప్పిన అంశం రెండు కూడా మ్యాచ్ అయిపోయినాయి. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో పరిస్థితి ఎట్లుంది అని చెప్పడానికి ఒక ప్రధానమైన అంశంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రాజకీయ పదవుల కోసం లేదా ఇతరత్ర వాటి కోసమే చేశారే తప్ప తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడ ప్రజల కోసం ఎవరు ఏమీ చేయలేదు. ఇది వాస్తవం. ఎందుకు అంటే డైరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే 8 మంది టనెల్లో ఉంటే మన వాళ్ళు చేసిన చిత్ర విచిత్రాలు కనుక మీరు చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి వస్తుంది. వాస్తవం అండి, నేను చెప్పేది అక్షరాల సత్యం. తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి నేను అల్లావుద్దీన్ స్టేట్మెంట్ను బలంగా తీసుకుంటా. ఎందుకంటే ఈ టనెల్కు సంబంధించిన ప్రమాదంలో ఇంకా వాళ్ళు బ్రతికే ఉన్నారని అనడానికి ఎక్కడా కూడా స్కోప్ లేదు అని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఆ సాక్ష్యాలకు సంబంధించి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఒకసారి అల్లావుద్దీన్ స్టేట్మెంట్ ఏంటి, ఈ అల్లావుద్దీన్ స్టేట్మెంట్ తర్వాత అసలు జర్నలిస్ట్ రంజిత్ ఏం చెప్పబోతున్నాడు అనేది చాలా ఉత్కంఠగా ఉంటుంది. ఈ వీడియోని యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తానికి షేర్ చేయండి. ప్రజలందరికీ చేరాలి, వాస్తవాలు ప్రజలందరికీ తెలియాలి. అప్పుడే తెలంగాణలో జరుగుతున్న ఈ అప్రకటిత ఎమర్జెన్సీ, ఈ ప్రజాస్వామ్యం లేని తెలంగాణ, ఇక్కడ రాజ్యాంగం అమల్లో లేదు అని చెప్పడానికి దాన్ని మీరే ఆన్సర్ చేసుకుంటారు, దాన్ని మీరే బలంగా నమ్ముతారు. ఒకసారి అల్లావుద్దీన్కి సంబంధించిన స్టేట్మెంట్ను ఒకసారి చెప్తా. నిమిషం లేట్ అయినా చనిపోయే వాళ్ళం, ఒక్క నిమిషం 60 సెకండ్లు లేట్ అయినా కూడా చనిపోయే వాళ్ళం అని స్టేట్మెంట్ ఇచ్చింది అల్లావుద్దీన్. టనెల్లోకి అందరం పనులకు వెళ్ళినా, నీళ్లు వస్తున్నాయి, నేను క్యాబిన్లో ఫోన్ పెట్టేద్దామని వచ్చిన పెద్ద శబ్దం వచ్చింది, అందరూ భాగో అని అరుస్తున్నారు. నా ముందు ఇంకో అతను కింద పడ్డాడు, పైకి లేవడానికి రావట్లేదు. నేను అతని దగ్గరికి వెళ్ళి నా వద్ద ఉన్న వాటర్ బాటిల్ను నుంచి నీళ్లు తాగించి చేతులు పట్టి పైకి లాగిన, పైపు ద్వారా బయటకు పంపించిన. ఇక్కడ క్లియర్ పాయింట్ ఏంటంటే పైపు ద్వారా బయటికి పంపించిన. ఇది మెయిన్ ప్రధానమైన అంశం. అందరం భయంతో పరుగులు తీస్తాం, మా వెనక నీళ్లు భారీగా వచ్చేస్తున్నాయి, 3 కిలోమీటర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నాం, చివరికి బ్రతికి బయటపడ్డాం. నిమిషం లేట్ అయినా మేమంతా చచ్చిపోయేటోళ్ళం. ఎవరు చెప్పిల్లు ఇది? ప్రత్యక్ష సాక్షికి సంబంధించి అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్. ఒకసారి అల్లావుద్దీన్ స్టేట్మెంట్కు సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇది అల్లావుద్దీన్ స్టేట్మెంట్ అండి. అంటే 3 కిలోమీటర్లు 60 సెకండ్లు లేట్ అయితే 3 కిలోమీటర్లు
ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని నేను ప్రయాణం కొనసాగించిన అంటూ అల్లావుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్. అంటే 3 కిలోమీటర్లు వెనక వాళ్ళందరూ కూడా ఏదైతే భారీ శబ్దం వచ్చిందో అప్పుడు అందరూ భాగో భాగో అన్నారు. నేను ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని నా ముందు ఒక అతను పడిపోయి ఉంటే అతను లేవలేని స్థితిలో ఉంటే అతన్ని పైపు ద్వారా నేను పంపించేసా, వాటర్ తాగించి. ఆ తర్వాత నీళ్లు రావడంతో 3 కిలోమీటర్లు కూడా నేను పరిగెత్తుకుంటూ వచ్చిన. ఇక ఫైనల్గా కూడా నేను ఒక్క నిమిషం ఆలస్యమైతే 60 సెకండ్లు ఆలస్యమైతే నేను చనిపోయేవాడిని. ఇది ప్రత్యక్ష సాక్షి. ఆ 8 మంది ఎవరైతే చిక్కుకున్నారో వాళ్లకు సంబంధించిన వ్యక్తికి సంబంధించి ఇచ్చిన డైరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఇక్కడ పెడదాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మీరు నిన్న మొన్నటి వరకు ఈ ప్రమాదానికి సంబంధించిన టనెల్కు సంబంధించి మీరు చూసే ఉంటారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, టనెల్కు సంబంధించి మరొక ఆసక్తికరమైన ఎపిసోడ్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో మొత్తానికి నిన్నటి వరకు నాకు కాస్త ఆశ ఉండే, ఎందుకంటే 22వ తారీఖు 23, 24, 25, 26, 27, 28 6 రోజులు అవుతుంది వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది కాస్త నాకు ఆసక్తిగా కనిపించిన అంశాన్ని చూశాను. కానీ నిజానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కనుక చూస్తే వాస్తవాలు ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా అసలు ఏమీ అంతుచిక్కని పరిస్థితి కనబడింది. సో ఫైనల్గా ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ టనెల్కు సంబంధించిన ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది చూద్దాం. సో మొత్తానికి అసలు ఈ ప్రమాదంలో చాలా వరకు విస్తుపోయే నిజాలను ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నాను. ఇప్పటి వరకు ఆ 8 మంది ప్రాణాలతో ఉన్నట్టా లేనట్టా అంటే లేనట్టే అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా అలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది అనేది నేను చెప్పగలుగుతా. ఎందుకు అంటే అల్లావుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంటు, ఇక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన వాస్తవ కోణాలను వీటన్నింటినీ గనక మనం దగ్గర నుండి చూస్తే ఇది మీకు పిక్చర్ చాలా క్లారిటీగా కూడా కనబడుతుంది. దానికి సంబంధించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ చాలా సింపుల్ స్టేట్మెంట్ అండి. ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఎవరూ లేదు. మీరు ఏదైతే వీట్యూబ్ దేని ద్వారా పనులు చేస్తారు, వీళ్ళు ఎక్కడి నుండి వస్తారు, దేన్నైతే పైపు గొట్టం ద్వారా అతను అల్లావుద్దీన్కు సంబంధించి ఒక అతను తన ముందు కాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉంటే తనను పైపు ద్వారా ఏ విధంగా బయటికి పంపించేయడం అనేది మనం చూసాం. సో మొత్తానికి వీళ్ళు పని చేయాలి. ఈ 8 మంది కూడా 43 నుంచి 45 కిలోమీటర్లు ఉన్న సొరంగంలో పని చేయడానికి రెగ్యులర్గా వెళ్తారు. దాంట్లో భాగంగా ప్రతిరోజు వెళ్లిలు ఫిబ్రవరి 22వ తారీఖు ఉదయం 8:20 ఆ ట్యూబ్ నుంచి ఏదైతే ట్రాక్ ట్యూబ్ ద్వారా వాళ్ళు లోపలికి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇంతలోనే అకస్మాత్తుగా వెళ్ళిన కొన్ని క్షణాలలో కూడా ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి కనబడింది. ఆ ప్రమాదానికి సంబంధించి జరిగిన వాస్తవం ఏంటి, అవాస్తవం ఏందనేది అక్కడ ఉన్న అధికారులకు తెలుసు, అక్కడ ఉన్న మంత్రులకు తెలుసు. కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రం వీళ్ళు చెప్పట్లేదు. కానీ నేను దాన్ని కుండ బద్దలు కొట్టే ఎపిసోడ్ చూపెడుతున్నా. ఒకసారి ఇది పూర్తి స్థాయిలో స్వరంగం అండి. మీకు ఈ గోధుమ కలర్లో కనబడుతున్న పూర్తి స్థాయిలో కూడా స్వరంగం. ఈ స్వరంగానికి సంబంధించింది ఇది వీట్యూబ్. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ యూట్యూబ్ ద్వారా, దాంతోపాటు ఇది ట్రాక్ అండి, అక్కడికి వెళ్ళడానికి పని చేయడానికి లేకపోతే ఇతరత్ర ఏది ట్రాక్కు సంబంధించి ఆ రోజు 22వ తారీఖు ఉదయం 8:20 ఇక్కడ భారీ శబ్దం వచ్చింది. ఇక్కడ ప్రమాదం జరిగిన స్థానంలో భారీ శబ్దం వచ్చింది. భారీ శబ్దం రావడంతో 2 కిలోమీటర్లు అల్లావుద్దీన్ పూర్తి స్థాయిలో తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకున్నారు. అంటే ఇది 15 కిలోమీటర్లు లేదా 16 కిలోమీటర్ల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ 15 లేదా 16 కిలోమీటర్ల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంటే ఈ అల్లావుద్దీన్కి సంబంధించి 2 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఏది ఇక్కడ ఈ వీట్యూబ్ కానీ లేదా ట్రాక్ వైపు పరుగులు తీసుకుంటూ వచ్చి ఎవరైతే తన ముందు పూర్తి స్థాయిలో ఇక్కడ లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో అతని ఈ ట్యూబ్ ద్వారా పూర్తి స్థాయిలో ఈ పైప్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేసిండు అల్లావుద్దీన్. దీని నుంచి పూర్తి స్థాయిలో అతను లేవలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి తను బయటకు వచ్చిన పరిస్థితి జరిగింది. ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే 15 లేదా 16 కిలోమీటర్ల వద్ద భారీ శబ్దం రావడంతో ఇక్కడ ఉన్న ఈ 8 మంది కార్మికులు కూడా భాగో అంటూ పూర్తి స్థాయిలో గట్టిగా అరవడంతో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ స్వరంగంలోకి ఆ 8 మంది కార్మికులు రావాలంటే ఇక్కడ మీకు కనబడుతున్న ఈ వీట్యూబ్ ద్వారా మాత్రమే ఇందులోకి రావడం సాధ్యం. ఈ ట్రాక్ ద్వారా మాత్రం, అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి, దీని ద్వారా మాత్రం రావడం మాత్రమే సాధ్యం. అయితే ప్రమాదం జరిగింది 16వ కిలోమీటర్ వద్ద. ఎక్కడ వరకు మనకు వీట్యూబ్ కానీ ట్రాక్ అవైలబుల్ ఉంది అంటే 13.5 కిలోమీటర్ల వరకు మనకు అవైలబుల్గా ఉంది. అంటే అక్కడికి వెళ్ళి పని చేయడానికి లేదా ఇతరత్రకు సంబంధించి మనకు 13.5 కిలోమీటర్లు అంటే 12 కిలోమీటర్ల నుంచి 13.5 కిలోమీటర్ల వరకు మనకు ఇక్కడ వీట్యూబ్ కానీ ట్రాక్ కానీ మనకు
అవైలబుల్గా ఉంది. సో పూర్తి స్థాయిలో కార్మికులు అందరూ ఇందులో నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తారు. మళ్ళీ దీని నుంచి మాత్రమే బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రమాదం జరిగింది ఇక్కడ 16వ కిలోమీటర్ల వద్ద ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే, మీకు ఇక్కడ యూట్యూబ్ కానీ ట్రాక్ కనబడుతున్నది కదా, ఈ స్వరంగానికి ఎంట్రీ ఇచ్చే మార్గం ఏదైతే ఉందో ఇది ఎత్తుగా ఉంటుందండి. ఇది ఎత్తుగా ఉంటుంది. ఈ ఎత్తుగా ఉన్న ప్రాంతానికే దాదాపు 2 కిలోమీటర్ల వేర భారీగా నీళ్లు దాంతోపాటు బురద వస్తే ఇక్కడ ఏదైతే యూట్యూబ్ కానీ ట్రాక్ కానీ దాదాపుగా ఒక 200 మీటర్ల నుంచి దాదాపుగా 500 మీటర్ల వరకు దీని మీద పడిపోవడంతో ఇది పూర్తి స్థాయిలో చెడిపోయిన పరిస్థితి కనబడింది. దాదాపుగా ఇది పనికొచ్చే సూచనలు కూడా ఎక్కడ కనిపిస్తలేదండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇది 13 కిలోమీటర్ల నుంచి దాదాపుగా 13 కిలోమీటర్ల నుంచి 13.5 కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఇది భారీగా కూడా నష్టపోయిన పరిస్థితి కనబడింది. మొత్తం శిథిలా వ్యవస్థకు చేరుకుంది. ఆ యూట్యూబ్ కానీ ట్రాక్ కానీ ఇక్కడి వరకు మాత్రమే అవైలబుల్గా. ఇప్పుడు పని చేస్తున్న వారు ఎవరైతే ఉందో అంటే సహాయక బృందాలు కూడా వీటి ద్వారా మాత్రమే ఇందులోకి చేరుకుంటారు. ఇక్కడ యూట్యూబ్ కానీ ట్రాక్ ద్వారా మాత్రమే వీళ్ళు ఇక్కడికి చేరుకుంటారు. సో పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి బురద నీళ్లు వచ్చిన పరిస్థితి కనబడింది. సో దీంట్లో నుంచి మాత్రమే లోపలికి రావాలి, దీంట్లో నుంచి మాత్రమే బయటికి వెళ్ళాలి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఈ యూట్యూబ్ కానీ ట్రాక్ కానీ ఏదైతే ఉందో ఇది ఈ ఎంట్రీ నుంచి అంటే ఎక్కడి నుంచి అయితే దీంట్లోకి వస్తారో ఈ స్వరంగ మార్గంలోకి ఎంట్రీ ఉంటుందో అది ఎత్తుగా ఉంటుంది. దాంతో వైటు ఎటైతే మనం ఇప్పుడు ప్రమాదం జరిగిందో అది డౌన్గా ఉంటుంది. అయితే సహజంగా ఒకసారి మీరు ఆలోచించండి, ఈ 15 లేదా 16 కిలోమీటర్ల వద్ద ప్రమాదం చోటు చేసుకున్నది కదా, ఆ ప్రమాదం చోటు చేసుకున్న కాడ జరిగిన ప్రమాదంలో భాగంగా ఇటు ఎత్తు వైపే దాదాపుగా 2 కిలోమీటర్ల మేర నీరు బురద ఉబికి వస్తే ఆ కింది ప్రాంతంలో ఇంకా వంపుగా ఉంటుంది. అది డౌన్గా ఉండడం వల్ల ఆ పూర్తి స్థాయిలో కూడా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి ఉండొచ్చు అనేది ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అందరూ కూడా ఒకసారి అంచనా వేయండి. అంటే ఇటు ఎత్తువైపే దాదాపుగా ఏ పనులైతే ఎక్కడి నుంచి అయితే ప్రారంభిస్తారో, ఏ ట్యూబ్ ద్వారానైతే లోపలికి వస్తారో, ఏ ట్రాక్ ద్వారా అయితే లోపలికి వస్తారో అక్కడనే దాదాపుగా ఇటు సైడే ఎత్తుగా ఉంటుంది, ఇటు సైడ్ వంపుగా ఉంటుంది. మరి వంపుగా ఉన్న ప్రాంతాన్ని ఎత్తుగా ఉన్న ప్రాంతానికే దాదాపు 2 కిలోమీటర్ల మేర నీళ్లు వచ్చినాయి, బురద వచ్చింది. ఇది క్లారిటీ. మరి వంపుగా ఉన్న ప్రాంతంలోకి ఎన్ని కిలోమీటర్ల మేర రావాలి? అక్కడ పనులు జరుగుతున్నాయి. మరి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంది? ప్రాణాలతో ఉన్నట్టా లేనట్ట ఒక క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వలేం. ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే వరకు కూడా మనం వేచి చూడాలి. నాకు తెలిసి ఇప్పుడు జరిగే పని మాత్రం కేవలం శవాలను మాత్రం తీయడానికి మాత్రమే పని జరుగుతున్నది అని నిన్న గంటాబద్ధంగా ఎస్ఎల్బీసీకి సంబంధించిన ఇంటర్వ్యూలో వి ప్రకాష్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. సో దాన్ని చెప్పడంతో అర్థమైన విషయం ఏంటి అంటే, ఇక్కడ పూర్తిగా కూడా వారు చెప్పిన దానికి ఇక్కడ ప్రమాద స్థలానికి జరిగిన చోటుకు దాంతోపాటు వీటన్నింటినీ కనుక మనం అంచనా వేస్తే వాస్తవమే అనిపిస్తుంది. ఇక్కడ వాస్తవమే అనిపించే ఆ కోణంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా మాత్రం ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి అంటే శ్రీశైలం ఎడమగట్టు కాలువకు సంబంధించి, శ్రీశైలం కుడిగట్టు కాలువకు ఎగ్జాక్ట్గా అపోజిట్గా ఉండే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ సొరంగం ఏదైతే శ్రీశైలం నుండి దేవరకొండ వరకు 44 కిలోమీటర్లు దాదాపుగా 30 టీఎంసీల సామర్థ్యంతో ఈ సొరంగాన్ని ఏ విధంగానైతే తోడుతున్నారో, ఈ సొరంగం ద్వారా 30 టీఎంసీల నీళ్లతోని ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి 2 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సంబంధించి నీళ్ల కోసం ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఇతర ప్రాంతాలను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో మనకు దప్పిక తీర్చడానికి మన పంటలన్నీ కూడా పచ్చని భూమికి పచ్చని రంగేసినట్టుగా పంటలన్నీ కూడా పండడానికి మన కోసం పనిచేస్తున్న ఆ కార్మికులకు సంబంధించి మనం పట్టించుకోలేదంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి. సో మొత్తానికి ప్రమాదానికి అసలు విషయం ఇదండి. దీని పక్కన పెట్టి ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ప్రమాదం జరిగింది, 8 మంది ప్రాణాలు అందులో చిక్కుకున్నాయి. కానీ మన మంత్రులు చేసిన ఒక పెద్ద పని చెప్పనా, చూపించనా? ఒకసారి చూద్దామా? ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. మా మంత్రులు ఏం చేస్తున్నారు అనేది చాలామందికి తెలియాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మా మంత్రులకు సంబంధించి చేస్తున్న పని కూడా అక్కడ అర్థమైపోవాలి. ఎందుకంటే మా మంత్రులు అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా అక్కడ అంత ప్రమాదం చోటు చేసుకుంటే మా వాళ్ళు ఏం చేసిల్లో తెలుసా? మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అంటే శబాష్. ఎందుకంటే ఇది తెలియకపోతే చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే తెలిస్తే ఆశ్చర్యమేమీ లేదు, కానీ తెలియకపోతే బాధాకరమైన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలియాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి జూపల్లి కృష్ణారావు గారు
వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఎట్లాగూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో కోళ్లకు బర్డ్ ఫ్లూ అనే ఒక వ్యాధి వస్తుంది. కోడి కూర తినకూడదు, కోళ్లను కోసుకోకూడదు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నేరుగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. కానీ మా మంత్రి గారు కోడికి బర్డ్ ఫ్లూ వస్తే నాకేంటి, మంచి చేపల కూర తయారు చేసుకొని తింటారు. ఇక చూడు ఎక్కడిది, వీళ్ళ ఇంట్లోనో వీళ్ళ ఫామ్ హౌస్లో తింటే నాకేం నొప్పి లేదు, తెలంగాణ ప్రాంత ప్రజలకేమీ నొప్పి లేదు. ఇది ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీకి సంబంధించిన దాంట్లో వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే చేపల కూర వేసుకొని తింటాలని, మంచిగా ఫ్రై చేసుకొని మరి చేపల కూర వేసుకొని తింటాలి. ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారుతున్నది. సోషల్ మీడియాలో మొత్తం రచ్చగా మారడానికి ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం చోటు చేసుకుంటే అక్కడ మంత్రులు వెళ్ళి ఆ 8 మంది ప్రాణాల గురించి ఆలోచించాల్సింది పోయి మంచిగా హాయిగా తింటున్న పరిస్థితి కనబడుతుంది. ఏం కూర? చేపల కూర. ఒకసారి మీరే చూడుర్రి, వీళ్ళని ఏమంటారో నాకైతే తెలియదు కానీ మీ స్టేట్మెంట్కే వదిలేస్తున్నా. ఓవైపు 8 మంది ప్రాణాలు 8 మంది మనుషులు చనిపోతూ ఉంటే ఎస్ఎల్బి టనెల్ దగ్గర చేపల పులుసును చేయించుకొని తిన్న మంత్రి కోమటిరెడ్డి, ఎస్ఎల్బిసి ఆ టనెల్ ఘటన దగ్గరికి చేపల పులుసు కొర్రమీను ఫ్రై చేయించుకొని తిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏంది ఎస్ఎల్బిసి టనెల్లో నా బ్రెయిన్ నా చైల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పుకునే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘటన జరిగిన 3 రోజుల వరకు పత్తా లేకుండా దుబాయ్కి పోయి క్రికెట్ మ్యాచ్ చూసి లేటుగా వచ్చిందే కాకుండా చికెను అయితే బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి 2 రకాల చేపల కూర చేయించుకొని తింటున్నాడండి మన సారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనికి మంత్రి కోమటిరెడ్డి గారే మళ్ళీ సమాధానం చెప్పాలి. దీనికి మంత్రి కోమటిరెడ్డి గారే ఆన్సర్ ఇవ్వాలి. మానవతమైన హృదయంతోని మానవత్వమైన కోణంలోని ఆలోచించాల్సిన మంత్రి కోమటిరెడ్డి గారు ఈరోజు చేపల ఫ్రై చేయించుకొని కుర్రమూను చేయించుకొని అంత తీరిగ్గా తినే అంత ఓపిక ఉన్నదా? అసలు వాస్తవానికి ఎస్ఎల్బి ప్రమాదం జరిగింది కదండి. ఈ ఎస్ఎల్బి ప్రమాదం ఏదైతే చోటు చేసుకున్నదో అసలు ఇక్కడ చేయాల్సింది ఏంటో తెలుసా? మీకు ఇక్కడ కనబడుతున్న ఈ ఎస్ఎల్బి ప్రమాదానికి సంబంధించిన ఫోటోను నేను చూపెడుతున్నా కదా. ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి, అక్కడ కూర్చోవాలి. దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 2 కేంద్ర మంత్రులు అక్కడికి రావాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి సహకారం తీసుకోవాలి. అసలు నిజంగా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ దాంతోపాటు మార్క్ కానీ ఇతరత్ర ఏవైతే వాళ్ళు సహాయక బృందాలు వచ్చాయో వాళ్ళని దగ్గరుండి వాళ్ళకు అన్ని రకాల ఆ ఎక్విప్మెంట్ అంటే సౌకర్యాలు కల్పించి అక్కడ కూర్చొని నిద్రాహారాలు మానేసి ఆ 8 మంది ప్రాణాలను కాపాడాల్సిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మహారాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అలాంటి పని చేయట్లేదండి. చాలా బాధాకరమైన విషయం, చాలా హృదయ విదారకమైన సంఘటన. చేపల కూర కొర్రమీను తినే అంత సమయం ఉన్నది కానీ 8 మంది ప్రాణాలు కాపాడడానికి మాత్రం మా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులకు సమయం లేదు. కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాపం అతను ఒక్కడే అక్కడ ఉన్నట్టుగా నాకైతే కనబడుతుంది. చాలా రోజులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాత్రమే నేను చూస్తున్నా. అంతకు మించి మా రాష్ట్ర ముఖ్యమంత్రినో లేకపోతే మా రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఇతరత్ర ఎవరైనా కనిపిస్తారంటే కంటికైనా చూసినా మొత్తం ఎక్కడ చూసినా కూడా కానరాని పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి లేదేమో అనిపిస్తుంది. నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అక్కడికి కదలగానే ఏమవుతున్నది, ఒక్కొక్కటి పంచలు నడుస్తున్నాయి. ఎందుకు పంచలు నడుస్తున్నాయి రంజితన్న? ఒక ఎమ్మెల్యే కదా, మాజీ మంత్రి కదా, ఒక విపక్ష నేత కదా, అతను వెళ్తే ఎందుకు పంచలు నడుస్తున్నాయి అంటే దానికి ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. మీకు కొన్ని వీడియోలు చూపెడతా. వీడియోలు చూపెట్టిన తర్వాత ఆ స్టేట్మెంట్ను ఒకసారి మీరు ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తారో మీరే చేయండి. ఎందుకంటే ఇది తెలంగాణ యావత్తు సమాజానికి చూపెట్టాలి కదా, వాస్తవం ఏంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు చూడాలి కదా. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవం ఏంది? ఇక్కడ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేకి సంబంధించిన హరీష్ రావు ఇక్కడికి చేరుకుంటున్నాడు అంటే పోలీసుల యొక్క పహారా ఒకసారి చూడు పూర్తి స్థాయిలో కూడా. ఒకసారి ఇక్కడ ఎక్కడి నుంచి ఆ కోకాపేట నుంచి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత చేరుకుంటున్నాడంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసుల పహారాలు ఎట్లా జరుగుతుంది అని చెప్పడానికి ఒక స్టేట్మెంట్ అండి. ఒకసారి మీరే చూడండి. పోలీసులు ఏ విధంగా చేరుకుంటున్నారు, పోలీసులకు సంబంధించి ఏం జరుగుతున్నది ఇక చూడు. కోకాపేట నుండి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకుంటున్నాడు అంటే ఎస్ఎల్బిసి టనెల్ దగ్గర ఇది పోలీసులకు సంబంధించి ఎంత సెక్యూరిటీ ఇచ్చింది అంటే ప్రభుత్వం ఎంత భయభ్రాంతులలో ఉంది, ప్రభుత్వానికి సంబంధించి ఎంత భయంతో ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది అని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఉదాహరణ అని చెప్పను, లైవ్ సాక్ష్యం అండి. ఒకసారి మీరే చూడండి.
అర్థమైందా? ఇది మీకు లైవ్ అండి. ఎందుకంటే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి వస్తున్నాడు అంటే ఎందుకు అంత సెక్యూరిటీ? ప్రభుత్వానికి అంత భయం ఏమైంది? ప్రభుత్వానికి ఎందుకు డైపర్లు దర్శనాయి? ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కనీసం అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఈ విషయాన్ని మొత్తం వీడియోలు చూసే ముందు ఒకసారి నిన్న ఏం జరిగింది అనేది ఒకసారి మనం స్టోరీని మొత్తం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్కు గురువారం పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, వారితో పాటుగా మరికొంతమంది మంత్రులు కూడా ఉన్నారు. ఇటు శ్రీనివాస్ గౌడ్ కానీ, నిరంజన్ రెడ్డి కానీ, ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టన్నెల్లో ఇకపైన ఇది టీబీఎం మిషన్ను కట్ చేస్తున్న రెస్క్యూ టీంకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. సో అసలు ఏం జరిగింది? ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుక్కునేదాకా నిన్నటిదాకా ఏంది తటపట ఆయించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. బీఆర్ఎస్ ప్రతినిధుల బృందంతో గురువారం సంఘటనా స్థలం వద్దకు వెళ్లిన హరీష్ రావు 6 రోజులుగా ఎందుకైనా సరి అయిన చర్యలు చేపట్టలేదని నిలదీయడం, సొరంగం వద్ద బృందాలను కలిసి రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు డీలా అవుతుందని, కన్వేయర్ బెల్టు రిపేరు ఎందుకు చేయట్లేదంటే ప్రశ్నించడంతో నీళ్లు నమలడం అధికారవంతైంది. ఇప్పటికే సర్కార్ నిర్లక్ష్యంపై విమర్శలు రావడం, బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడితో 6 రోజులకు అసలైన రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. సహాయక బృందాలను స్వయం నిర్ణయాధికారం తీసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించడంతో ఆపరేషన్ వేగవంతమైంది. మట్టి దిబ్బల కింద ఇరుక్కుపోయిన టీబీఎం మిషన్ను కట్ చేస్తూ సొరంగంలో పేరుకుపోయిన బురదను లోకో ట్రైన్ లో బయటికి తరలిస్తున్న దృశ్యాలు ముందుకు పోతున్నాయి. ఇక ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడిచినా కూడా తమ వాళ్లను బయటికి తీసుకురాకపోవడంతో ఆవేదనతో కూలీలు స్వరాష్ట్రాలకు కూడా తరలి వెళ్ళిపోవడం కూడా నిన్న కనిపించిన పరిస్థితి. ఏంటి అంటే 8 మంది పరాయి రాష్ట్ర వాళ్ళైనా కూడా నిజంగా మీ 8 మందికి మీ పాదాలకు దండమయ్యా. మీ కుటుంబ సభ్యుల, మీ తల్లిదండ్రులకు కానీ మీ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా మా తెలంగాణ ప్రాంత ప్రజల్ని క్షమించండి, మీ పాదాలకు మేము వేడుకుంటున్నా. ఎందుకంటే 8 మంది కూడా వాళ్ళ యొక్క స్వార్థాల కోసం ఇక్కడికి రాలే. ఈ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు సంబంధించి, ఆ పక్కనే ఖమ్మంకు కావచ్చు, లేకపోతే నల్గొండ జిల్లాకు సంబంధించి ఎస్ఎల్బీసీ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 30 టీఎంసీల నీళ్లతోని 2 లక్షల నుంచి 4 లక్షల ఎకరాలకు నీళ్ళందించే ఉద్దేశంతో మనకు నీళ్ళందించే కార్యక్రమంలో వాళ్ళు అక్కడ ఆపదలో ఇరుక్కున్నప్పుడు వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఉండాలి. ప్రజలు మీన్స్ ప్రభుత్వం మీద. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కనీసం వాళ్ళను 22వ తారీఖు నుండి 6 రోజులు అవుతున్నా కూడా కనీసం పట్టించుకోకపోవడంతో వాళ్ళు కూలీలందరూ కూడా తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతారు. ఖచ్చితంగా వెళ్ళిపోతారండి. ఎందుకుంటారు? వాళ్ళ ప్రాణాలకే రక్షణ లేదు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? ప్రాణంకి మించి ఏదైతే ఉండదు కదా. సో మొత్తానికి వాళ్ళు తిరిగి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి నిన్న ఎస్ఎల్బీసీకి సంబంధించి బీఆర్ఎస్ ఒత్తిడి, సర్కార్ తడబడి అంచు కూడా చూడొచ్చు. 6 రోజులకు మొదలైన ఆపరేషన్, బీఆర్ఎస్ నేతల పర్యటనతో తగిలిన సెగ, కాలయాపన వదిలి కదిలిన ప్రభుత్వం, ఎట్టకేలకు సహాయక చర్యలు వేగవంతం, రెస్క్యూ బృందానికి పూర్తి నిర్ణయాధికారం, టీబీఎం మిషన్ కట్టింగ్ పనులలో ఆ టీములు ఇక బురదను బయటికి తీస్తూ ముందుకు భారీ పంపులతో టన్నెల్లోకి నీటి తోడివేత, ఆవేదనతో సొంత రాష్ట్రానికి కార్మికులు వెళ్లిపోయిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ ప్రమాదంపై పరిహాసమా? కార్మికులు కాపాడకుండా సీఎం, మంత్రులు టూర్లలో బిజీ. మంత్రులు పొద్దుగాల వస్తున్నారు, సాయంత్రం పోతున్నారు. రెస్క్యూపై ఒక్క నిర్ణయం తీసుకోవడానికి 6 రోజుల ఢిల్లీకి చెక్కలు కొట్టే రేవంత్కు సమీక్షించే సమయం లేదా? ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కలిసి అభినందిస్తున్న హరీష్ రావు. ఎస్ఎల్బీసీ టనెల్ పరిశీలించిన బీఆర్ఎస్ బృందం, అడుగడుగున ఆంక్షలు. హరీష్ రావు బృందం పర్యటన సందర్భంగా దోమలపేట వద్ద భారీగా పోలీసుల మోహరింపు. ఎస్ఎల్బీసీకి వెళ్తుండగా 5 చోట్ల ఆపిన పోలీసులు. మంత్రి ఉత్తమ్ను కలవకుండా గేట్ల వద్ద అడ్డగింపు. ఇక మాజీ మంత్రుల ఆగ్రహం బైఠాయించి నిరసన. చివరికి సొరంగం వద్దకు 8 మందికి అనుమతి. ఇక కెమెరాలు, ఫోన్లు లేకుండా వెళ్లాలంటూ ఆంక్షలు వెచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ క్లియర్ కట్గా మీరు ఒకసారి ఆలోచించండి. తెలంగాణ యావత్తు సమాజం కూడా ప్రమాదం మీద పరిహాసం ఆడిందా అంటే 100కు 100% ఆడింది. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. మిషన్ని కట్ చేయడానికి 6 రోజుల సమయం ఎలా పడుతుంది? ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న తన్నీరు హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తనకు అవగాహన ఉంది, నీళ్ల విషయంలో ఆయనకు అవగాహన ఉంది, ప్రాజెక్టుల నిర్మాణం కానీ, రిజర్వాయర్ల విషయంలో కానీ, ఇతరత్ర కొన్నింటి మీద ఆయనకు 100కు 100% లేకపోయినా ఒక 80% అయినా ఆ ప్రాజెక్టు మీద పనిచేశారు కనుక ఖచ్చితంగా అవగాహన ఉంటుంది, ఉండే తీరుతుంది.
కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఉన్నదో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇతరత్ర సహాయక బృందాలలో పాల్గొన్న వాటిని నేను వైఆర్టీవీ అభినందిస్తుంది, తెలంగాణ ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కనీసం ఏదైతే సహాయక చర్యలలో కొన్నింటిని అంటే ఎక్కువ ఇంటిని కట్ చేయాల్సి వస్తుంది, కొన్నింటిని తీయాల్సి వస్తుంది. వాటి పర్మిషన్కు కూడా 6 రోజుల సమయం పట్టింది అంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం అనే పరిస్థితి మరొకటి లేదు అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. కార్మికుల్ని కాపాడకుండా సీఎం ఉన్న మంత్రులు టూర్లలో బిజీగా లేరా? మా ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీకి వెళ్ళిండు, మా మంత్రులేమో ఏది క్రికెట్ మ్యాచ్ చూడడానికి విదేశీ పర్యటనకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మంత్రులందరూ కూడా పొద్దుగాల వస్తున్నారు, సాయంత్రం పోతున్నారు. వచ్చినంతసేపు ఫోన్లో మరి ఏం చేస్తున్నారో ఏం కథనో కానీ ఫోన్లు పట్టుకొని ఆడుతున్నారు అనేది ఇతర రాష్ట్రాలకు 8 మంది చిక్కుకున్న ఎవరైతే వాళ్ళు ఉన్నారు కదా, గురుప్రీత్ సింగ్ సంబంధించిన సోదరుడు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చిండని. వీళ్ళందరూ ఫోన్లలో నిమగ్నమైనలు తప్ప మా వల్ల ప్రాణాలు కాపాడడానికి లేరు అంటూ కూడా డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే రెస్క్యూపై ఒక్క నిర్ణయం తీసుకోకుండా 6 రోజులు ఎందుకైంది? ఢిల్లీకి చెక్కలు వచ్చే రేవంత్ రెడ్డి ఏమో సమీక్షించే సమయం లేదు. సో పూర్తి స్థాయిలో కూడా అడుగడుగున ఆంక్షలు, దాంతోపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి చాలా లోతుగా. ఇక్కడ విషయాన్ని మాత్రం మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఇతరత్ర రెస్క్యూ టీంలు వాళ్ళ యొక్క పనిని వేగవంతం చేసినాయి. దాంట్లో వాళ్ళను అభినందించాల్సిందే, అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి చేరేసుకుని కూర్చుంటే ఏమవుతుంది? మా మంత్రులు ఎలాగో వచ్చినా కూడా చేపల కూర కొర్రెమీను తినుకుంటా ఊకుంటారు. ఇంకెవరన్నా వచ్చినా ఫోన్లు వచ్చి అడపదడప పొద్దున్న నుండి సాయంత్రం దాకా టైంపాస్ చేస్తున్నారట. ఇది నేను చెప్పిన మాట కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలు స్టేట్మెంట్ కాదు, గురుప్రీత్ సింగ్ సంబంధించిన తన సోదరుడు ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరు కూడా ఏమీ చెప్పలేదని. దాంతోపాటు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళంతా రిటర్న్ వాపస్ వెళ్తున్న కార్మికులంతా చెప్పిన అంశానికి సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు అంటే గడగడగడ అలా ఆడిపోయారు నిన్న ప్రభుత్వం. అరే దాదాపుగా 5-6 చోట్ల ఆపిల్లండి హరీష్ రావును. 5-6 చోట్ల హరీష్ రావును ఆపడమే కాకుండా హరీష్ రావును కనీసం లోపలికి వెళ్ళడానికి ఆంక్షలు పెట్టిలు. కెమెరాలు తీసుకెళ్లొద్దు, ఫోన్ తీసుకెళ్లొద్దు. ఎంత దారుణంగా ఆంక్షలు పెట్టిల్లంటే ఒక మాజీ మంత్రిని, ప్రస్తుతానికి సంబంధించిన ఎమ్మెల్యే అతను వెళ్ళడానికి, మళ్ళీ ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అతను లోపలికి వెళ్ళడానికి కెమెరాలు, ఫోన్లు నాట్ అలౌడ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఏందండి? మాజీ మంత్రులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కనీసం అక్కడికి వెళ్ళనివ్వకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ నిన్న హరీష్ రావు కూడా నిరసన వ్యక్తం చేసిండు. ఒకసారి ఇక్కడ చూడుర్రి. నిన్న నేల మీద కూకొని పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. హరీష్ రావుతో పాటు ఇటు ఒకసారి శ్రీనివాస్ గౌడ్ కానీ ఇతరత్ర నేతలు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. 6 రోజులైనా కూడా తట్టెడు మట్టి కూడా తీయలే. ప్రజాప్రతినిధుల్ని చూడకుండా ప్రజాప్రతినిధులు అందరినీ చూడకుండా ఆపారు. సీఎం రాడు, డైరెక్షన్ ఇవ్వడు. మంత్రులు పొద్దుగాల వస్తారు, సాయంత్రం జంపు హెలికాప్టర్లు వేసుకొని ప్రచారానికి పోయిండ్రు. కన్వేటర్ బెల్ట్ రిపేర్కు 6 రోజుల. ఉత్తమ్ కుమార్ రెడ్డివి పచ్చి అబద్ధాలు. మా హయాంలో 3,900 కోట్ల పనిచేశాం. కాంగ్రెస్ 10 ఏళ్లలో కేవలం 3,300 కోట్లు మాత్రం. మైకుల ముందు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎస్ఎల్బీసీకి సంబంధించిన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన స్టేట్మెంట్ అండి ఇది. అడుగడిగిన పోలీసుల అడ్డగింతలే జరిగినాయి. ఒకసారి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి నిన్న వెళ్ళిన విజువల్లలో భాగంగా కోకాపేటలో తన నివాసం నుండి బయలుదేరిన తర్వాత ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించి దాదాపుగా 5 కిలోమీటర్ల ముందు పోలీసులు ఏ విధంగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు, పోలీసులకు సంబంధించి ఏ విధంగా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దీంతో పాటుగా హరీష్ రావు వస్తున్న సమయంలో పోలీసులు ఏ విధంగా అడ్డుకుంటున్నారు, కేవలం ఎంతమందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేసిలు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు కూడా వస్తున్న తరుణం అయితే కనబడుతున్న వేళలో పోలీసులు ఏ విధంగా అడ్డగిస్తున్నారు, పోలీసులు ఏ విధంగా అడ్డుకుంటారు అని చెప్పడానికి సజీవమైన సాక్ష్యాలు మీకు చూపెడుతున్నా. ఇక దీంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే రజనీ సాయి చంద్కు సంబంధించి అక్కడ వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళకు లోపలికి అనుమతించకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ జిల్లాకు సంబంధించిన బిడ్డే కాబట్టి అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలనైతే అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా తన్నీరు హరీష్ రావుకు సంబంధించి ఎన్ని చోట్ల దాదాపుగా 5-6 చోట్ల కూడా ఏ విధంగా ఆపి చెక్ చేసి పంపిస్తున్నారో కూడా చూడొచ్చు. దాంతో పాటుగా లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో లోపలికి
అనుమతించకపోవడంతో తన్నీరు హరీష్ రావు అక్కడే కూడా ఏదైతే పోలీసులకు సంబంధించి తాడు పట్టుకొని పూర్తి స్థాయిలో అడ్డగించిలో అదే ప్రాంతంలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న తరుణం అయితే మనం చూస్తున్నాం. ఒక మాజీ మంత్రికి సంబంధించి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, దాంతోపాటు 2-3 సార్లు పూర్తి స్థాయిలో మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిని కూడా కనీసం లోపలికి అనుమతించలేదు. గతంలో పూర్తి స్థాయిలో కూడా ఆ పని మీద అనుభవం ఉన్న వ్యక్తిని కూడా పంపించని పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న తరుణం కనబడుతుంది. అటు నిరంజన్ రెడ్డి కానీ, జగదీష్ రెడ్డి కానీ, మాజీ మంత్రి హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి. శ్రీనివాస్ గౌడ్ కూడా చూడొచ్చు పోలీసులతోని వాగ్వాదానికి దిగుతున్న తరుణం కనబడుతుంది. ఎందుకు పంపించట్లేదు అని కూడా వాళ్ళని అడుగుతున్న తరుణం ఒకసారి చూడొచ్చు. ఒకసారి ఆ వాయిస్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. పోలీసులకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుకి సంబంధించి నిన్న ఏ విధంగా వాగ్వాదం జరిగింది, ఏ విధంగా జరుగుతున్నది అనేది కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. సో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు, మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసిండు, మీ డీజీపీ ఫోన్ చేసిండా, ఎవరు ఫోన్ చేసిండు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు హరీష్ రావుకు సంబంధించి ఒకసారి గేటుకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా హరీష్ రావును ఏ విధంగా అడ్డగించిల్లు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇది సో ఇది హరీష్ రావును గేటు ముందు అడ్డుకున్న దృశ్యాలకు సంబంధించి ఇక్కడ చూస్తున్నాం. హరీష్ రావు గురించి పోలీసులకు కానీ లేకపోతే రాష్ట్ర డీజీపీకి తెలియదేమో, నేను మళ్ళీ చెప్తున్నా. హరీష్ రావుతో ఆట చాలా డేంజర్గా ఉంటుంది. అది ఏ వ్యవస్థ అయినా కానీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పీఠానికి సంబంధించి ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండో కూడా ఇప్పుడు నేను చెప్తా. ఆ ఎవిడెన్స్ కూడా మనకు వచ్చినాయి. కాస్త క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి హరీష్ రావు నిన్న ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది చూద్దాం. దానికంటే ముందు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీ కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం జరిగితే మా మంత్రులు ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి, కొర్రమీను, వేపలకు సంబంధించి వేయించుకొని తింటాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్లో బాక్స్లో కూడా పెట్టుర్రి. నేను దాన్ని చదివే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి మాజీ మంత్రి హరీష్ రావు నిన్న మాట్లాడిన విందాం. ఇవాళ 6వ రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్. 6 రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్. కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చి ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతు చేస్తే ఆ లోపల ఉండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవా కొట్టుకపోయి చాలా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు. సుంకిశాల కుప్పగూలిపోయింది. హైదరాబాద్ కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల. ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి మీ 15 నెలల్లో. ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా. అసలు నీళ్లు ఉన్న నీళ్ళని కూడా కాపాడలే మీరు. శ్రీశైలం ఇప్పుడు ఆడికలు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకో మంత్రి జూపల్లి గారు మీరే సాక్ష్యం, 5 కిలోమీటర్లు చేసామట. మేము 12 కిలోమీటర్లు పనిచేస్తే ఆయన మా ప్రభుత్వంలో నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు నాతో పాటు సహచర మంత్రిగా ఇదే టన్నుల్లో నాయపడొచ్చిండు. ఆ రోజు లోపలికి వచ్చి చూసిండు, నాతో పాటు పనులను సమీక్షించిండు. ఇవాళ పార్టీ మారగానే ప్లేట్స్ ఫిరాయించి నాలుక మడమ తిప్పిండు, మట్ట పెట్టిండు. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. సో మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి జూపల్లి చెప్పే అబద్ధాలను చాలా క్లారిటీగా కూడా హరీష్ రావు వివరించడంతో పాటుగా ఎస్ఎల్బీసీకి సంబంధించి కేవలం 15 నెలల కాలంలో 4-5 ప్రాజెక్టులు కూడా కుప్పగొలిపోయినాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ను వివరణ కోరితే మంత్రి ఉత్తమ్ ఏమన్నాడు అనేది కూడా మీరు ఒకసారి వినాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు ఒకసారి. ఆ డెబ్రీ మట్టి కూడా తీసేసే పనిలో ఉన్నాము మేము. అందుకోసమే మీకు మాటిస్తున్నాము, 2-3 రోజుల్లో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తయితాయి.
2-3 నెలల్లో తిరిగి ఎస్ఎల్బిసి టనలు పునఃప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తాం. వాళ్ళతో ఇప్పటి వరకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు. రైట్, చాలా క్లారిటీ చెప్పినా కదా నేను. ఎందుకంటే ప్రమాదం జరిగిన ఏదైతే టనెల్ ఉందో ఆ టనెల్లో పూర్తి స్థాయిలో ప్రమాదం ఈ పైప్ లైన్ కానీ లేకపోతే ఆ గొట్టం కానీ లేకపోతే ఆ ట్రాక్ కానీ వెళ్ళే ఎక్కడి నుండి అయితే మనం ఎంట్రీ ఇస్తామో అది ఎత్తులో ఉన్నది. ప్రమాదం జరిగింది వంపులో, అయినా ఎత్తులోకి 2 కిలోమీటర్ల మేర నీరుతో పాటుగా బురద వచ్చింది అంటే అటు పక్కన కార్మికులు ఉన్నట్టా లేనట్టా, వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు కనెక్టివిటీ జరగలేదు అంటూ కూడా మంత్రిని చెప్పిండు అంటే చాలా డైరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు, ఒకసారి వినండి. చూడు బాబు, నిన్న 2 days అన్నా, మీరు 2-3 days అంటున్నా, నీకేమన్నా డెడ్ లైన్ పెట్టాలా? రైట్, అంటే వారు మాట్లాడుతున్న తీరు ఒకసారి మీరు చూడొచ్చు. సో మొత్తానికి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి కూడా పూర్తిస్తారు. నేను చెప్పినా కదా, ఎస్ఎల్బి టనెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో, ఎస్ఎల్బిసికి సంబంధించిన టనెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ ఎస్ఎల్బిసి టనెల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి, ప్రాణాల మీద భయంతో తిరిగి వెళ్ళిపోతున్న తరుణం కనబడుతుంది. దాంట్లో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరికి వచ్చి వాళ్ళు మొరబెట్టుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇక్కడ సాక్ష్యంతో సహా ఒకసారి మీరే వినండి. बाकी लोग तो हम लोग को चला गया, जिसके पास पैसा वो लोग चला गया, बाकी फंसे हुए आप कितने पैसे होंगे? कितना लोग हैं? हम लोग महीना भी फंसा है, लोग देते हैं 1 महीना का कभी अभी दे देगा तो हम लोग आराम से चल जाएगा काम। एक काम करता हूँ, मैं लेबर कमिश्नर को भी बात करता हूँ, अभी लेबर ऑफिसर को भेज के आपको सैलरी देके भिजाने के लिए मदद करेंगे. రైట్, అది హరీష్ రావుకున్న మంచితనం. అది ఎస్ఎల్బికి సంబంధించిన టనెల్లో ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఆ ప్రమాదాన్ని చూసిన కార్మికులందరూ కూడా రిటర్న్ అంటే వాపస్ వెళ్ళిపోతున్న తరుణం కనబడుతుంది. ఎందుకు వాపస్ వెళ్ళిపోతున్నారంటే అక్కడ పూర్తి స్థాయిలో ఇక మేము పని చేయలేం, మా ప్రాణాలకు భద్రత కల్పించినప్పుడు మేము ఎందుకు పని చేయాలి, మా జీతాలు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతామంటూ కూడా చెప్పిన. లేదు అంటే మాకు ఛార్జీల మందరమైన ఇవ్వండి, మేము వెళ్ళిపోతామంటూ కూడా కార్మికులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇది ఎస్ఎల్బిసికి సంబంధించిన పూర్తి స్థాయిలో అప్డేట్. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా కదా, ఎస్ఎల్బిసికి సంబంధించిన ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది, ఆ ప్రమాదానికి సంబంధించి ఎట్లా జరిగింది, ఆడికి మాజీ మంత్రి హరీష్ రావు రాకతో ఏం జరిగింది, దాంతోపాటు జరుగుతున్న పరిణామాలు ఏంటి, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఏంటి అనేది చాలా క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం చేసిన. సో టనెల్కు సంబంధించి ఈ స్థాయిలో ఉంటే ఇటువైపు నుండి పూర్తి స్థాయిలో కూడా ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ పనులు జరగడానికి స్వరంగానికి సంబంధించి ఇటు 45 కిలోమీటర్లకు సంబంధించి వెళ్తున్న తరుణం కనబడుతుంది. ఇది ఎత్తుగా ఉంటుంది, ఇది డౌన్గా ఉంటుంది. ఇక్కడ 16వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం చోటు చేసుకుంటే ఎత్తుగా ఉన్న వైపే దాదాపు 2 కిలోమీటర్ల వేర నీళ్లు బురద వచ్చింది అంటే కార్మికులు ఇటువైపు పనిచేస్తున్నారు, వాళ్ళు ప్రాణాలతో ఉన్నట్టా లేనట్టా ఇది మీకే అర్థం చేసుకోరు. ఎందుకంటే నేను చాలా క్లారిటీగా కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది టనెల్కు సంబంధించిన పంచాయతీ. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా మరొక అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఏంది అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిండు అనేది నిన్నటి నుండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూడైకూస్తున్న అంశం. అయితే అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, రేవంత్ రెడ్డి ఢిల్లీకి సంబంధించిన ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుంది, నిజంగా రేవంత్ రెడ్డి ఏంది కుర్చీ మీద భయం ఉందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా ఉంది. నిన్నటి వరకు నేను పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఇక్కడికి సంబంధించి కొన్ని అంశాల కోసమే ఢిల్లీకి వెళ్ళిండు అనుకున్నా, కానీ ముఖ్యమంత్రి పీఠానికి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఎసరు వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది ఇప్పుడు లెక్క పెట్టుకోవాలి. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పని. ఎందుకంటే యనుమల రేవంత్ రెడ్డి గారు 2028 వరకు ముఖ్యమంత్రిగా ఉండే ఛాన్స్ లేదని
ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇందులో ఒక సింపుల్ 2 లాజిక్లను బయట పెడదాం. ఏంది అంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలియదు. ఇప్పుడు ఒక కమిషన్ వేస్తున్నారు, విచారణ కమిషన్కు సంబంధించి. అది ముఖ్యమంత్రి గారి మీదనే విచారణ జరగాలి, రాష్ట్ర ప్రభుత్వం మీదనే విచారణ జరగాలి. ఆ కమిషన్ కనుక విచారణ వేస్తే ముఖ్యమంత్రి అవుట్ రైట్గా కూడా దాంట్లో బందీ అయిపోతాడు. కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నేను మీతోనే ఉంటా, మీతో కలిసి వస్తా, నా మీద ఎలాంటి విచారణ వేయకూడదు అంటూ కూడా బ్రతిమలాడుకున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది ఒక అంశం. అయితే రెండో అంశం, కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే ఎవరు? భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళడానికి ఎవరెవరు రెడీగా ఉన్నారు? మీరు ఈ పేపర్లో వచ్చిన వార్తలన్నీ కూడా చూసి ఆనందించండి, అంతవరకే కానీ దాన్ని మైండ్లోకి ఎక్కియకండి. ఎందుకంటే ఇక్కడ జరిగిన రాసే అక్షరం ఒకటి, దాని వెనుక జరిగిన పరిణామాలు మరొకటి. ఈ తెలంగాణలో మీ అందరికీ తెలిసిన విషయమే, ఈడీకి సంబంధించిన దాడులు జరిగాయి, గుర్తుందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన ఒక మంత్రి ఇంటి మీద ఈడీ దాడులు జరిగినాయి, గుర్తుందా? అది మీ అందరికీ గుర్తుండే ఉండాలి. ఈడీకి సంబంధించిన దాడులలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పూర్తి స్థాయిలో మీద పొంగులేటి ఇంటి మీద దాడులు జరిగితే, ఆ పొంగులేటి ఇంటికి మీద దాడులు జరిగిన సందర్భంలో మీరందరూ కూడా గుర్తుండే ఉండాలి. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద దాడులు జరిగినప్పుడు నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో నేను మాట్లాడుతున్నా. ఈ భారతదేశ చరిత్రలోనే కనీసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఒక మంత్రి మీద దాడులు, ఈడీ దాడులు చోటు చేసుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, దాని సమాచారాన్ని ఇవ్వలేదు, దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వలేదు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారతీయ జనతా పార్టీ గుప్పిట్లో ఉన్నాడు అనడానికి ఒక సాక్ష్యం. అయితే అతనే ఏంది అంటే ఏక్నాథ్ షిండే అనేది చాలా క్లారిటీ అయిపోయే పరిస్థితి కనబడుతుంది. ఈ ఏక్నాథ్ షిండే ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఆస్తుల మీద, ఇతరత్ర వ్యాపారాల మీద పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే దాడులు జరిగిన తర్వాత ఏక్నాథ్ షిండే రూపంలో అతను ఎప్పుడైనా ఉపయోగపడతాడు. తన వెంట 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లడానికి సిద్ధపడతాడు. దాని తర్వాత పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పరిపాలన వద్దు, అవసరమైతే భారతీయ జనతా పార్టీని తనను పిలుస్తారు. దాంతో పాటుగా ఇంకా కొన్ని పార్టీల సపోర్ట్ తీసుకుని ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. సో బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎవరైనా ఉండొచ్చు, కానీ బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడానికి వాళ్ళ దగ్గర ఉన్న మార్గాలు 2. ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏక్నాథ్ షిండేగా మారడానికి ఒకటి. అందుకే తన మీద ఈడీ దాడులు జరిగినా కూడా ఒక ప్రెస్ మీట్ కానీ ఇతరత్ర కూడా ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి ఉన్నది. ఆ ఈడీ దాడులలో భాగంగానే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎందుకు ప్రజలకు చెప్పలేదు, ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు అంటే వీరి యొక్క అవసరం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే తనను ఉపయోగించుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడ్డది. ఇలాంటి విషయాలన్నింటి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెవులో పడితే రేవంత్ రెడ్డి హుటాహుటిన కూడా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడంతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద విచారణ కమిషన్ ఒకటి వేయబోతున్నారనే ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారంతో పూర్తి స్థాయిలో కూడా హుటాహుటిన వెళ్ళి ఏది అంటే ఇక్కడ ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సార్ మీరు ఏం చెప్తా అదే చెప్తా, నా మీద ఎలాంటి కమిషన్ కానీ ఎలాంటి విచారణలు వేయకండి అంటూ కూడా చెప్పే ప్రయత్నం మొరబెట్టుకున్నాడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికైనా ఏకమేకైతాడు, ఇది వాస్తవం. దాంతోపాటు ఇంకో మరికొంత 2 మంత్రులు కూడా ఉన్నారు అనేది ఆ పేర్లు వచ్చుండే. ఆ 2 మంత్రులకు సంబంధించి ఒకసారి చెప్పే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దాంతోపాటుగా మరొక మంత్రి పేరు అయితే ఇంకా రాలే. వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా సినిమా చూపెడతారు, 70mm సినిమా చూపెడతారు. సో మొత్తానికి ఢిల్లీ పర్యటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడిలో ఇతరత్ర కాదు అనేది వాస్తవం. సో అసలు వాళ్ళు వెళ్ళింది కథ స్టోరీ ఇది అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఇక దీనితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొక అంశం చోటు చేసుకుంది. ఏంది అంటే ఆనాటి రోజులు వచ్చినాయి, 3 రంగుల జెండా వచ్చి సింహమూలే కదిలినాడు. ఎవరు? మన రేవంత్ అన్న అని ఒక పాట రాయించుకున్నాడు. ఆనాటి రోజులు తెచ్చిండే మా రేవంత్ అన్న. నిజంగానే తెచ్చినావు రేవంత్. ఆనాటి రోజులు తెచ్చిండే మా రేవంత్ అన్న. సుడురి యూరియా కోసం కొట్లాట. దేనికోసం? యూరియా కోసం కొట్లాట. మొన్నటి వరకు ఉద్యోగాల కోసం కొట్లాట, మొన్నటి వరకు ప్రజాస్వామ్యం కోసం కొట్లాట, మొన్నటి వరకు తెలంగాణలో భారత రాజ్యాంగం ఉందా లేదా అని కొట్లాట, ఆ తర్వాత నీళ్ల కోసం కొట్లాట, కరెంటు కోసం కొట్లాట, 6 గ్యారెంటీల కోసం కొట్లాట, 13 అంశాల కోసం కొట్లాట, 420 హామీల కోసం కొట్లాట, అక్రమ కేసుల గురించి కొట్లాట, దానితో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం కొట్లాట, అభయ హస్తం కోసం కొట్లాట, దానితో పాటు గ్రామ సభల గురించి కొట్లాట, దాంతో పాటు న్యాయం కోసం కొట్లాట ఈ తెలంగాణలో చూసాం. కానీ ఇప్పుడు యూరియా కోసం కొట్లాట. ఆనాటి రోజులు తెచ్చాడే మా రేవంత్ అన్న. చూడురి, ఆనాటి రోజులు తెచ్చిండు మా రేవంత్ అన్న. చూడురి యూరియా కోసం కొట్లాట.
సరిపడా దొరకని ఎరువులు, ధర్నాకు దిగిన రైతులు, రోజులు గడుస్తున్న రాని యూరియా, ఇంకెంతకాలం అంటున్న అన్నదాతలు, కొరత లేదంటున్న మంత్రి, మా కష్టాలు కనిపిస్తలేవా అంటున్న రైతులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక యూరియా కొట్లాట ఎట్లున్నది ఏం కథ అంటే ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఎరువుల కోసం అరిగోస, పన్నులు వదిలి పడిగాపులు కాస్తూ కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లోపంతో పాత రోజులు పునరావృత అయితే అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. రాళ్లు, కట్టెలు, ఇటుకలు, చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డులను లైన్లో పెట్టి ఆకలి దప్పికలను వదిలి నిరీక్షిస్తున్నా ఒక్క బస్తా కూడా దొరకక కడుపు మండి రోడ్డెక్కుతున్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గోధుమల వద్ద రైతులు బారులు తీరారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి PACS వద్ద ఇలా ఎగబడిన దృశ్యం. సార్ మంత్రి గారు, అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎవరో చెప్పులు పెట్టిస్తున్నారే, ఎవరో పాస్బుక్లు పెట్టిస్తున్నారే, ఎవరో రాళ్ళు పెట్టిస్తున్నారే, ఎవరో ఆధార్ కార్డులు పెట్టిస్తున్నారే, ఇదంతా విపక్షాల పార్టీ యొక్క కుట్ర అని మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి ఇక్కడ సాక్ష్యం. లేదు మీరు వస్తారా, మిమ్మల్ని నేను తోలుకొని వచ్చి అది చూపించి మళ్ళీ మిమ్మల్ని మినిస్టర్ హెడ్ క్వార్టర్లో దించాలన్నా ఒకసారి మీరు చెప్తే నేను వస్తాను, నా కెమెరా తీసుకొని వస్తా. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉండి మీరు అబద్ధం ఏ విధంగా మాట్లాడుతారో నాకు అర్థం కాలే, కానీ మీరు ఇంత దారుణంగా అబద్ధం మాట్లాడితే నాకు నచ్చలే. కానీ ఒకసారి చెప్పండి ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏమేమి పెడుతున్నారు? యూరియా బస్తా కోసం లైన్లో నిల్చోలేక, ఎర్రటి ఎండలండి, అసలే ఎండాకాలం మండిపోతుంది, కింద మీద వేడైపోతుంది. రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వం వల్ల రాళ్ళు వెచ్చిళ్ళు, కట్టెలు వెచ్చిలు, ఇటుకలు వెచ్చిలు, చెప్పులు వెచ్చిలు, పాస్బుక్లు వెచ్చిలు, ఆధార్ కార్డులు వెచ్చిలు, లైన్లలో నిరీక్షిస్తున్నారు. నీళ్లు లేవు, నిప్పులు లేవు, తినడానికి తిండి లేదు. ఒక్క యూరియా బస్తా కోసం ఇది రైతుల ఆవేదన. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడున్నా ఈ వీడియో చూడాలని నేను ఆశిస్తున్నా, చూస్తారని కూడా ఆశిస్తున్నా. ఎందుకంటే వైఆర్టీవీ రాష్ట్ర ముఖ్యమంత్రి సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీరు చేసుకున్నారా, పక్కా చేసుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. సో పూర్తి స్థాయిలో కూడా యూరియా బస్తాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజలు అరిగోసబడతా ఉంటే మా మంత్రి గారి స్టేట్మెంట్ ఏంటంటే విపక్షాలు చేస్తున్న కుట్ర అంటుండు. మొన్న ఎక్కడనో చదివినా నేను. అయ్యా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంత సాక్ష్యం కనబడుతున్నది కదా ఇక్కడ, మరి దీని సంగతి ఏంది సార్? చెప్పండి సార్, ఒక మాట దీని గురించి చెప్పండి సార్. మీకు బాధ్యత లేదా? ఒక మంత్రిగా వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, వ్యవసాయ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, మంత్రులు ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఆ కేంద్రం నుంచి ఎప్పుడు ఎన్ని ఎరువులు అవసరమైతే గవి కూడా తెలియదా సారు? జర చెప్పుర్రి సారు, మేము చెప్పాం. ఇది తెలంగాణలో వాస్తవమైన పరిస్థితి. ఎరువుల కోసం అరిగోసబడుతున్నది తెలంగాణ రైతాంగం. కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు తిప్పలు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది నీళ్ళ తిప్పలు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది ఎరువుల తిప్పలు తెచ్చింది. ఇంకా మునుముందు ఏం చేస్తుందో అని భయం అవుతున్నది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు వెనకకు పోయినట్టు కాదు, 20 ఏళ్ళు వెనక పోతుంది. రాసి పెట్టుకోరు, ఇది ఎట్లా అనేది కూడా నేను చెప్తా. ఈరోజు బంగారు పల్లెం కాదు, బొచ్చ చేతికి వచ్చింది, రేపు పొద్దుగాల మనం అడుక్కోపోతే అడుగురి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ఈ చెప్పిన తర్వాత మీరే అర్థం చేసుకోర్రి. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీకి సంబంధించి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 రాష్ట్రాలు ఒక ప్రాజెక్టును కట్టిల్లు. ఏపీలో ఒక ప్రాజెక్టును కడితే ఆ ప్రాజెక్టు ద్వారా అక్కడ ఏంది అంటే దాదాపు కిందున్న 3000 ఎకరాలకు సంబంధించి, నేను కొంత వేరకే ఉదాహరణ చెప్తున్నా, 3000 ఎకరాలకు కనీసం ఆ భూములు నెర్రలు బారిపోయి నీరంటే ఏంటిదో తెలియని పరిస్థితులలో ఆ భూములుంటే అక్కడి ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావడంతో 3 పంటలు వండి అక్కడ ఉన్న వాళ్ళ యువతనందరినీ కూడా దేశ విదేశాలకు పంపిస్తే అక్కడ గొప్ప గొప్ప చదువులు చదువుకొని వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా బలంగా స్థిరపడడంతో పాటు వాళ్ళ గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు అభివృద్ధి చెందినాయి. ఇక్కడ మా తెలంగాణ పరిస్థితి, మా రేవంత్ రెడ్డి ఉన్న ప్రాజెక్టును ఉపయోగించడం, దాంతోపాటుగా పచ్చగా ఉన్న పంటలన్నీ కూడా నెర్రబారేటట్టు చేస్తున్నాడు. ఏ విధంగా వెనకబడిపోతామని చెప్తున్నా. ఈ నీళ్లు రాకపోతే 3 పంటలు పండే పంటలన్నీ కూడా నెర్రలు బారిపోతాయి. వాళ్ళ కుటుంబం నుండి యువత ఏదైతే బయటికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు అక్కడితోనే ఆగిపోయి వాళ్ళు కార్మికులుగా మారిపోతారు. ఇది చాలదా అన్నా? 10 ఏళ్ళు వెనక పోయినామన్నా, అన్నా 20 ఏళ్ళు వెనక పోయినామంటే ఇదేరా నాయన, ఇంకెట్లా చెప్పాలి? మొత్తం బిర్యానీ కలిపో లేకపోతే ఏమైనా కలిపి ముద్ద పెట్టి తినబెట్టి చెప్పాలనా? ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది. ఎరువుల కోసం అల్లాడిపోతా ఉంటే కనీసం దీని గురించి పట్టించుకునే నాదుడే లేడండి. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు యూరియా కోసం, ఇక ఇంకో పక్కన నీళ్ళ కోసం. ఇక చూడుర్రి, నీళ్ల కోసం తల్లాట. జనగామ జిల్లా కలెక్టరేట్ ముట్టడించిన రైతులు ఎండిన వరి పైరుతో రైతుల ధర్నా. రిజర్వాయర్లో నీళ్లు ఉన్నా ఇవ్వడం లేదు, కావాలనే పంటలు ఎండబెడుతున్నారు, నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. జనగామ జిల్లాకు సంబంధించి ఆ బుచ్చిరెడ్డిపాలెం బచ్చన్నపేట కానీ ఇతరత్ర చాలా చోట్ల కూడా వరి పంటలు ఎండిపోతున్నాయి. నిజం, ఇది వాస్తవం.
ఏంది జనగామ జిల్లా కలెక్టరేట్ను అన్నదాతలు ముట్టడించారు. పంటకు సాగునీరు విడుదల చేయాలంటూ బైఠాయించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ను ముట్టడించి ఎండిన వరి పైరును పట్టుకొని ఏంది అంటే గానుగు పాడు గ్రామానికి చెందిన రైతులు నిరసన తెలిపారు. బొమ్మకూరు రిజర్వాయర్ నీళ్లు ఉన్నప్పటికీ కావాలనే ప్రభుత్వం అధికారులు నీళ్లు విడుదల చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి వెంటనే నీళ్లను ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తారు. నిజంగా కూడా ఆంధ్ర వాళ్ళని చూసి ఇలా నేర్చుకోవాలి. వాస్తవం ఇందులో ఆంధ్ర వాళ్ళని చూసి నేర్చుకోవాలి పూర్తి స్థాయిలో. ఎందుకంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్వి పాటించాలి. అక్కడ పోతిరెడ్డి పాడు కానీ ఇతరత్ర మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు చంద్రబాబు, అంతకుముందు ఎన్టీఆర్, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ మన నీళ్ళన్నీ దొబ్బుకపోతున్నారు కదా. అక్కడ రూల్స్ గిల్స్ ఏముండయి. అక్కడ ఏంది కర్నూలు దగ్గర బైరెడ్డి ఎవరు రాజశేఖర రెడ్డి బైరెడ్డి ఆయన పేరు బైరెడ్డి వాళ్ళ బాబాయ్ పేరు ఆయన ఉంటాడు. ఆయన పూర్తి స్థాయిలో కూడా 200 మందితోని దాదాపుగా 2001లో ధర్నా చేసి మొత్తం గేట్లన్నీ ఎత్తేసి పూర్తి స్థాయిలో నీళ్ళన్నీ కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన పూర్తి స్థాయిలో అప్పుడు ధర్నా చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్వి లేవండి, నీళ్ళని ఎత్తుకెళ్ళిండు. వాడు డైరెక్ట్ గేట్లు ఓపెన్ చేసుకున్నాడు. అధికారులు రావాలి, గేట్లు ఓపెన్ చేయాలి, అవన్నీ ఉండేయండి. మీరు వెళ్ళాల్సిందే. మన పంటలు ఎండిపోయినప్పుడు అలా రిజర్వాయర్లు ఉంటేంది, లేకపోతే ప్రాజెక్టులలో ఎక్కడ నీళ్ళు ఉంటేందుకు అవన్నీ మనం గేట్లు ఓపెన్ చేసి మనమే తెచ్చుకోవాలి. ఈ అధికారులు ఈనరు, ఈ ప్రభుత్వానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే అంత ఓపిక లేదు. అదంతా కూడా కనిపించని పరిస్థితి కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా లేకపోతే జరగబోయే పరిస్థితి ఇదే. కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవ కోణాలు అన్నింటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి లేదా ఇతరత్ర నేతలను అడ్డుకొని ఇలాంటి పరిస్థితులు మన తెలంగాణలో వస్తున్నాయి అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎందుకు? నేను దయచేసి చెప్తున్నా, యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు, ఇలాంటి పరిస్థితులు రాకూడదు. నిర్బంధాల మధ్య నిరసనలు వ్యక్తం చేసే రోజులు మళ్ళా మనకొద్దు. మన తెలంగాణను మనం కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. హుక్కు పిలికిలి ఓలే పోరాటం చేద్దాం. గుర్తుపెట్టుకోండి.